హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే పల్లీ పకోడీ. ఈ పల్లీ పకోడీ అచ్చం బయటకున్న వాటిలాగా రావాలంటే ఇలా చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పల్లీలు దేనితోటైతే కొలుచుకున్నామో ఆ కప్పుతోటే 1/4 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసాన్నైనా వేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకొని ఇలా పొడిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పల్లీలని ఇలా కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఈ పల్లీలను వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి, కానీ లోపల పల్లీలు ఉడకవు. ఇలా ఇవి క్రిస్పీగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకుని వేయించుకొని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారుగా పల్లీ పకోడీ ఎలా ప్రిపేర్ చేసామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.